ఆ దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారండి. నన్ను ఏ బిడ్డలు? మనం ఎవరు బిడ్డలమే? ఏ బిడ్డలమే చెప్పండి? ఏ బిడ్డలమే? గొర్రె బిడ్డలమే? దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలం. ఎవరు చెప్తున్నారు? లోకం సాక్షినిస్తుంది. మన దేవుడు, ఆయన దేవుడు, ఆయన పిల్లలు దేవుని బిడ్డలు. వాళ్ళకి తెలియకుండా మన గురించి చెప్తారు మనం దేవుని బిడ్డలమని. అంటే ఆ దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారంటే నువ్వెవరు అసలు? చూసారా ఎందుకు ఆయన మనల్ని పిలుచుకున్నాడట? ఆయన కొరకు పరిశుద్ధంగా నిర్దోషముగా ఉండాలి. అందుకు దేవుడు మనకి ఎంత గొప్ప దేవుడు అండి మనకు దొరికాడు. ఈ 3 వచనాల్లో నిజంగా ఆ 3 ఒకే వచనంలో ఆ 3 మాటలు, మనం దేవుని యందు ప్రేమింపబడిన వారిమి, యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారిమి, 3వది పిలవబడి. చాలా మనల్ని ఎవరైనా పిల్లలేదు అనుకో, ఫంక్షన్కి వాళ్ళు మమ్మల్ని పిల్లలేదండి, ఇంట్లో అది కూర్చుంటాము. మీటింగ్కి పిల్లలేదు అనుకో, మర్చిపోయాడు అనుకో, పాస్టర్ గారు నన్ను పిల్లలేదండి, అందరికి చెప్పాడండి, మా పక్కింటికి వచ్చాడండి, మా ఇంటికి రాలేదండి, నేను ఈ వారం చర్చికి వెళ్ళా, అక్కడ కూర్చొని ఉంటా. మా అక్క అందరి ఇంట్లోకి వెళ్ళిందండి, మా ఇంటికి వచ్చి కార్డు నేనంతే, దానికి ఎప్పుడు సులక, నన్ను పిల్లలేదండి. అక్క మీద కోపం. ఎవరు పిలుస్తున్నారట నిన్ను? అక్క కన్నా గొప్పోడు, పాస్టర్ గారి కన్నా గొప్పోడు, సమస్తములో ఉన్నటువంటి మానవ జాతి అందరికన్నా నన్ను సృజించిన వాడు ఆయన పిలుస్తున్నాడండి. వీళ్ళు పిలిచేదేముందో, మనుషులు ఏదో సామెత ఉంది, బెల్లం ఉంటే ఏగల వాళ్తూ ఉంటాయి. మన అవసరం ఉంటే మనం పిలవకపోయినా అందరూ మన చుట్టూ తిరుగుతారు. మన దగ్గర ఏమీ లేదనికి ఎవరు మన దగ్గర రారు. కానీ మన స్థితిని చూడకుండా, ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో నీవున్నా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో నీవున్నా యేసు నిన్ను పిలుచుచున్నాడు. నువ్వు నీ దగ్గర ఏమున్నా లేకున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్నీ ఉంటే అందరూ ఉంటారు, అన్నీ ఉంటే అందరూ ఉంటారు, నా దగ్గర ఏమి లేకున్నా నా యేసు నాతో ఉన్నాడు. అబ్బా, అన్ని ఉంటే అందరూ ఉంటారు. మన ఇంటి చుట్టూ అందరూ తిరుగుతారు అన్నీ ఉంటే. మన ఇంటి చుట్టూ అందరూ, మన దగ్గర ఏదైనా వసతులు ఉన్నాయనుకో, అందరూ నీ పాటిదా ఎవరు? ఇప్పుడు రాజీ చెల్లి వాళ్ళ బంధువులు అందరూ రాజీ చెల్లి, రాజీ అసలు నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు సూపరే, నువ్వు డోపరే, నువ్వు అసలు అద్భుతం, నీలాంటి వాళ్ళు ఎవరు లేరే. పాపం చెల్లి ఏమనుకుంటుందంటే, అబ్బాబాబా ఎంతమంది ఏం చెప్తున్నారని చెప్పి. అమ్మ నాన్న చనిపోయినప్పుడు, అమ్మా నాన్న చనిపోయి నిస్సహాయ స్థితిలో ఏడ్చినప్పుడు, యవ్వన జీవితంలో ఏ ఉద్యోగం లేక బ్రతుకు మీద నిరాశతో, నిస్పృహతో, ఆశతో బ్రతుకున్నప్పుడు ఎవరు కూడా నువ్వు ఎందుకలాగా ధైర్యపడతావు, నేనున్నాను ఇదిగో అని అనే నాదుడు ఒక్కడూ లేడు. ఇప్పుడు నువ్వు రాకపోతే అసలు ఎలాగే, నువ్వు రాకపోతే ఉటిదే మళ్ళా మనం రాలేదని చెప్పి పెళ్లి మానేస్తారా? మా అక్కే మానేలేదు, అక్క అవదే ఆదివారం నేను రావడానికి అవదంటే, నువ్వు వస్తే రాలేకపోతే మనం ఏం చేద్దాం, తమ్ముడు అలాగే అన్నది అని కొడుకు పెళ్లి చేసేసింది ఎలాగోలాగా. నువ్వు లేకపోతే లేవురా మా అక్క అన్నది. అక్క కుదరదే, ప్రార్థన ఉంది, ఆదివారం కాదు పాపం ఏదో రోజు పెట్టింది, ఆ రోజు నాకు ప్రార్థన ఉంది. నేను చెప్పాను అక్క ఇంకో డేట్ పెట్టుకుంటున్నా అనలే. మళ్ళీ ఏమంటదంటే, మా అక్కకి నేనంటే చాలా ఇష్టం, నా కొరకు పాపం తను చదువు మానేసింది, నన్ను స్కూల్కి పంపించడం కొరకు, నన్ను చదివించడం కొరకు. నాకు తెలిసి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమ, కానీ యేసయ్య ప్రేమ ఉంది, మారని ప్రేమ, మరువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితిలో నన్ను ప్రేమించే ప్రేమ. దీన స్థితిలో ఉన్న ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ అదే నా స్థితి వేరేగా ఉంటే మాత్రం, మన బంధువులు మాత్రం మన దగ్గర అన్ని ఉంటే, అబ్బాయి మన ఇంటికి గెస్టులు
యేసయ్య ప్రేమ ఎంత మంచి దేవుడు మనకు దొరికాడండి. ఎంత గొప్ప ధన్యులమండి. దేవుని చేత ప్రేమింపబడిన వారిమి, దేవుని చేత భద్రము చేయబడిన వారిమి, దేవుని చేత పిలవబడిన. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అంటే వాళ్ళు పిల్లలేదు, లేకపోతే మనకి ఎవరు భద్రత లేదు, మనల్ని ఎవరు ప్రేమించలేదంటే వాడికి ఏం చెప్తారంటే, యథాపత్రిక తీసి మొదటి అధ్యాయం తీసి, అరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని భద్రతగా ఉన్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు. వాళ్ళు పిలిస్తేటే పిలపోతే అంతేటే. ఆ భద్రత మనకుంటే మనకి లేకపోతే ఏంటి? వాళ్ళు ప్రేమిస్తే ఏంటి? ఎవరు ప్రేమిస్తున్నాడట? జగత్తునాది వేయబడి సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు భద్రతగా ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు మనం భయపడాలి? దయచేసి మన మనసుతో చెప్దాం. మనం ఇతరులు ఎవరైనా మనం నిరుత్సాహపడితే వాళ్ళతో చెప్దాం, ఏం బాధపడ అవసరం లేదు, మనకు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు దొరికాడు. ఎంత మంచి దేవునిలో పిలువబడిన మనము ఈ పరిశుద్ధతను కాపాడుకుందాం. నేను అంటాను, ఎవరి స్నేహం పోయినా పర్వాలేదు, కానీ ఎవరి బంధుత్వం చెడిపోయినా, నీతో ఒకవేళ ఎవరితో బంధుత్వం చెడిపోయినా పర్వాలేదు, కానీ ఈయనతో స్నేహం చెడిపోకూడదు. ఈయనతో మన బంధుత్వము, ఎందుకంటే ఆయన మనకు తండ్రి, మనము ఆయనకి పిల్లలమై ఉన్నాం. ఆయనతో మనకున్న స్నేహం ఎప్పుడు చెడిపోకూడదు. ఆయనతో మనకున్నటువంటి బంధుత్వాన్ని ఎప్పుడు మనము దూరపరుచుకోకూడదు.